హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కోనసీమ రుచులు. ఈరోజు మన వీడియోలో సేమియా కేసరి చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ స్వీట్ చేసేటప్పుడు చాలామందికి సేమియా సరిగ్గా ఉడకకపోవడం, గట్టిగా ఉండడం, తీపి ఎక్కువ అవడం లేదా బాగా ముద్దగా వచ్చేయడం ఇలా జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఒకసారి చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. సేమియా కేసరికి చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ సేమియా తీసుకున్నాను. నేను బాంబినో సేమియా తీసుకున్నానండి. మీకు నచ్చినది ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక జీడిపప్పు, కిస్మిస్ వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు. కావాలి అనుకుంటే బాదం పప్పుని సన్నగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. చూడండి, ఇవి ఇలా వేగినాయి కదా. ఇప్పుడు ఇవి గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే నేతిలో సేమియా వేసి మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఒకవేళ నెయ్యి తక్కువ ఉంది అనిపిస్తే ఇంకొక అర స్పూన్ వరకు నెయ్యి వేసుకోవచ్చు. నెయ్యి తక్కువ ఉన్నా కూడా ఇది సరిగ్గా వేగదు, మాడకూడదు. మాడింది అంటే కేసరి రంగంతా మారిపోతుంది. ఇలా కలుపుతూ ఉండాలి, సమానంగా వేగుతుంది. చూడండి, ఇది ఇలా బాగా వేగింది కదా. ఈ విధంగా ఉండాలి. ఈ రంగు వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక గ్లాస్ సేమియాకి 3 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. కరెక్ట్గా సరిపోతుంది. నీళ్లు తక్కువ పోసినా కూడా పంచదార వేసాక సేమియా గట్టిగా అయిపోయినట్టు అయిపోతుంది. ఎందుకంటే మనం సేమియాను వేయించాము, అందులోనూ పంచదార వేస్తున్నాం కాబట్టి చాలా గట్టిగా అయిపోతుంది. చూడండి, నీళ్ళు ఇలా మరిగినాయి కదా. ఇలా మరిగాక మనం ముందుగా వేయించుకున్న సేమియా వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఇది దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. మంట మాత్రం పెంచకూడదు. మీకు ఏమాత్రం ముద్ద అవదండి, చాలా బాగా వస్తుంది. పొడి పొడిగా వస్తుంది కదా అని తక్కువ నీళ్ళు పోసారనుకోండి, చాలా గట్టిగా వచ్చేస్తుంది, అస్సలు తినలేము. మనం రవ్వతో కానీ అన్నంతో కానీ ఏదైనా స్వీట్ చేస్తే కాస్త క్వాంటిటీ ఎక్కువ అవుతుంది, కానీ సేమియాతో చేసిన స్వీట్ క్వాంటిటీ ఎక్కువ అవ్వదు. చూడండి, ఇది ఇలా బాగా ఉడికింది కదా. ఈ విధంగా ఉండాలి, బాగా మెత్తగా ఉండాలి. ఇలా బాగా ఉడికాక ఒక గ్లాస్ సేమియాకి అదే గ్లాస్తో 3/4 గ్లాస్ పంచదార వేసుకోవాలి. తీపి కరెక్ట్గా సరిపోతుంది. దీనికి తీపి మరీ ఎక్కువ పట్టదండి. అలాగే 4 యాలకులు, కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ వేసి కలుపుకోవాలి. ఒకవేళ మీకు ఫుడ్ కలర్ వద్దు అనుకుంటే మానేయచ్చు. నేను వీడియో కాబట్టి వేసానండి, ఇంట్లో అయితే వేయను, కలర్ కోసమే. ఇలా బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. సేమియా నీళ్ళల్లో ఉడికేటప్పుడు కానీ పంచదార వేసాక ఉడికేటప్పుడు కానీ మంట మాత్రం పెంచకూడదు. చూడండి, ఇది ఇలా బాగా ఉడికింది కదా. ఈ విధంగా దగ్గర పడాలి. ఇలా దగ్గర పడ్డాక మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, సేమియా కేసరి తయారైంది. చాలా బాగుంటుంది. అచ్చు ఫంక్షన్లో సేమియా కేసరి ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఎప్పుడు స్వీట్ తినాలి అనిపిస్తే అప్పటికప్పుడు సింపుల్గా చేసుకోవచ్చు. నచ్చిందండి వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.